గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఒక్క సెకండ్ ఆలోచించలేదా? జస్ట్ నాన్న నా కోసం ఉన్నాడు కదా అని ఆలోచించలేకపోయానన్నా. అంటే ఎవరు ఆపలేదా? జరుగుతున్నప్పుడు ఇంట్లో ఎవరు లేరా? అంటించేసుకున్న తర్వాత గట్టి గట్టిగా అరుస్తుంటే ఏమైనా కామెంట్స్ వస్తూ ఉంటాయా నార్మల్గా ఇన్స్టాలో చాలా మంది ఎవరి నుంచి అయినా? స్టార్టింగ్ లో ఒక కామెంట్ కి మానేద్దాం అనిపించింది నాకు. వేరే హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళిపోమంటారు? వెళ్ళేం చేయరా అంటే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఉంచారంట, ఇంజెక్షన్ అట్లా చేసేస్తారంట. బతకలేరు, ఆ నరకం భరించలేరు. మీరేం జాబ్ కి ట్రై చేయలేదా? ఈయన అడిగితే సరే అని చెప్పేసి అన్నారు. ఓకే. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆయన మమ్మల్ని చూసి సార్ కూడా ఇంటికి లేదు. ఎందుకు ఇప్పటిదాకా 3 years అయిపోయింది కదా ఆల్మోస్ట్. మా ఇంటికి వెళ్తే మా వాళ్ళు నన్ను ఏమన్నా అన్నా కానీ ఒక మాట ఒక అర్థం ఉంటుంది, తను ఏమన్నా అన్న అర్థం ఉంటుంది. బయట వచ్చేసి స్టార్టింగ్ లో లవ్ ఫెయిల్యూర్. నేను వేరే అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఇది చాలా పెద్ద తప్పేమో అని అనుకొని అసలు తెగిపోయిన గాలిపటాన్ని ముడేయాలని చెప్పి ఆ పిల్ల పోస్ట్ వేసింది. అది మీకు బాగా కనెక్ట్ అయింది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. అసలు వాళ్ళ రీల్స్ తోనే ఇన్స్టా పరంగా సోషల్ మీడియాలో మంచి హైప్ చేస్తున్నారు. ఇంకెందుకు మరింతగా ఆలస్యం, మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తీసుకుందాం. హాయ్ హాయ్, నమస్తే. నమస్తే పవన్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? అంతా జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవుడి దయా. దేవుడి దయ్యా. దేవుడే లేకుంటే మనం ఎక్కడే. కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎట్లా స్టార్ట్ అయిందంటే మీ లవ్ స్టోరీ? ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్ లో స్టార్ట్ అయింది, గొడవతో స్టార్ట్ అయింది. ఏ గొడవ? కామెంట్స్ లో గొడవ. అంటే నాకు ఒక అమ్మాయి పోస్ట్ చేసింది, అంటే ఒకప్పుడు నా ఎక్స్లే. అయితే తను మళ్ళీ గెట్ బ్యాక్ వచ్చి ఎలా నిన్ను వదిలేసిపోయినది మిస్ అవుతున్నట్టు పోస్ట్ చేసింది. నన్ను ట్యాగ్ చేసి అందులోకి వీళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటారు కదా, ఎవరో వచ్చేసి నేంది వాళ్ళకి ఎవరికో పోస్ట్ చేస్తున్నావు, నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటారా అనగానే నేను పోయేసి ఏం మాట్లాడుతున్నారా అని ఆ పిల్ల తిట్టింది, నేను తిట్టినా. వాడు పోయేసి ఏదో బూతులు మాట్లాడి అమ్మాయి వెళ్ళిపోయాడు. ఏమన్నా ఇక టైం లైన్లో పిలిచి తిడుతుంటే ఈమెకు చెప్పాడంట. ఈమె కూడా అదే గ్రూప్ అడ్మిన్. ఓకే. ఏమో వచ్చేసి ఏం జరిగింది ఏం కథ అని చెప్పి వచ్చి అడుగుదామని చూసింది. అడుగుతూ కొంచెం రాణి రుద్రం అంటే దేవి టైప్లే, కత్తి లేదు కానీ నరుతుంది మాటలతో. వచ్చి నన్ను తిట్టింది, రే గిరి అని చెప్పి అంటుంటే, అమ్మా మేడం వినండి, కొంచెం విన్న తర్వాత మేము మాట్లాడండి అని చెప్పేసి అంటే సరే అప్పుడు మాట్లాడింది, అర్థం చేసుకుని ఫ్రెండ్స్ అయినాం. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్. ఎన్ని ఇయర్స్ దాకా జరిగిందంటే ఈ లవ్ ట్రాక్ ఇద్దరికి? 2019లో మంత్ ఎండింగ్ అప్పుడు అలా స్టార్ట్ అయిందన్న. తర్వాత ఇంకా 2020 ఇట్లా అలా వస్తున్నాం. ఇంకా తను ఒప్పుకునే టైంకి మా మదర్ కూడా తెలుసు, మా మదర్ చనిపోయారు. ఇక మదర్ చనిపోయిన తర్వాత నాకు ఏమీ అర్థం కాలేదు. లైవ్ లొకేషన్ ఇంతేనా మదర్ లేకపోతే ఇంతగా కొంచెం ఫీవర్ రావడం, మా తిండి కూడా తినాలనిపించేది కదా. ఆ టైంలో తనే కేర్ తీసుకునేది, తనే చూసుకుంది బాగా. అప్పుడప్పుడే వచ్చింది దానికి లైన్లోకి వచ్చింది, అన్నేళ్ళు ప్రపోజ్ చేస్తుంటే. ఇంకా ఈ అబ్బాయి వదిలేలాగా లేడు అని చెప్పేసి అని నేనే చెప్పాలా, నువ్వు చెప్పు. 5 years జరిగింది ఇద్దరి మధ్య? ఒక 3.5 years. 3.5 years. ఓకే. మ్యారేజ్ అని ఇంట్లో తెలిసిందా? చెప్పారా మ్యారేజ్ చేసుకున్నా? వాళ్ళ ఫాదరే చేశారు. వాళ్ళ ఫాదరే చేశారు పెళ్లి. ఇంట్లో చెప్తే ప్రాబ్లమ్స్ ఏం అవ్వలేదు? ప్రాబ్లమ్స్ ఏం అవ్వలేదు, కానీ ఫస్ట్ నేను నమ్మడానికి కొంచెం టైం పట్టింది. అంటే అందంగా ఉన్న వాళ్ళందరినీ వదిలేసి నా దగ్గరికి వస్తే అసలు ఏంటి వాడుకొని వదిలేసే టైపు ఇట్లా అనుకున్నాను నేను. ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు అయితే అంటే ఎఫ్బీలో నేను కళ్ళు కనిపించేలాగే పిక్స్ పెట్టుకునేదాన్ని. అది చూసి వాయిస్ చూసి ఇంప్రెస్ అయ్యారేమో అని చెప్పేసి అనుకున్నాను. అలా చాలా నడిచింది. ఇంకా ఒకరోజు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అట్లా చెప్పలేదు, పెళ్లి చేసుకుందామని అడిగారు. పెళ్లి చేసుకుందామని అంటే అసలు నా గురించి నీకేం తెలుసు అని చెప్పేసి నా స్టోరీ మొత్తం చెప్పాను.
తను అప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు. మొత్తం చెప్పినా సరే మీ ఇంట్లో నుంచి ఏ ప్రాబ్లమ్స్ రాలేదంటే? కొంత మా వాళ్ళకి నచ్చుతున్నా నేను చేసిన మ్యారేజ్ చేసుకున్న సంగతి ఫ్యామిలీ కొంచెం దగ్గరకు వస్తున్నారు. చూసే వాళ్ళు రిలేటివ్స్ ఏంటంటే అట్లా చేసిండేంది ఇలా చేసిండేంది, వాళ్ళు ఒక చిన్న చూపు ఉంది కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు అంతే. ఎవరిని అవసరం లేదు, మేము ఎలా ఉన్నాం, మేమైతే మేము బాగున్నాం కదా అన్నట్టు మా లైఫ్ మేము ఇంకా నడిపించేస్తాం. ఎవరు కుక్కలు మరుగుతూనే ఉంటాయి కదా బ్రో, మేము సాధిస్తూనే ఉన్నాం. మా వాళ్ళకి మ్యారేజ్ అయిన 1 monthకి చెప్పాను నేను, కొంచెం సీరియస్ అయ్యారు. తర్వాత ఒక 2-3 monthsకి ఇంటికి వెళ్ళినా నేను మామూలుగా ఒక్కడిని వెళ్ళి మాట్లాడినా అన్నీ తెలిసింది. ఏమనలే. తర్వాత కొద్ది రోజులు ఆగండి, మా వాళ్ళు కొద్ది రోజులు ఆగండిరా ఇంట్లో మాట్లాడేసి ఇంటికి వద్దులే అని అన్న. ఇంకా రీసెంట్గా చెల్లెలు ఇంటికి రావడము అలా కలిసిపోతున్నాం మెల్లమెల్లగా. అయితే మాకు బాగానే ఉంది కానీ చూసే వాళ్ళకి ఏంటంటే అమ్మాయ కొంచెం ఏ సమాజంలా అనుకుంటాం కానీ అన్న చాలా మా కొత్త వరకే బాగుంటుంది. పాజిటివ్ 10% ఉందంటే నెగిటివ్ 90% ఉంది. ఎంతవరకు అంటే ఇప్పుడు మమ్మల్ని టీవీలో చూసినప్పుడు అవును వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అది ఇది అని అనుకుంటారు. అదే వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడన్నా జరిగింది అనుకో, ఈ అబ్బాయా ఈ అమ్మ ఇలానా అలానా, అది అలా చాలా జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి అమ్మాయిని తీసుకెళ్ళను ఒక జాబ్ పర్పస్ అని ఇక్కడే తీసుకెళ్తే, ఇది ఒక షాపింగ్ మాల్ అమ్మ, కస్టమర్స్ వస్తుంటారు, నేను చూస్తే భయపడతారు. సో అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరంగా అంతా ఓకే, కొంతమంది అలా చేసిన మీ ఫ్యామిలీలో కూడా రిలేటివ్స్ పరంగా కానీ లేదు మొత్తం ఓకే? రిలేటివ్స్ పరంగా అసలు ఏం లేదు, కానీ ఊర్లో అంటే ఉంటారు కదా కొంతమంది, పక్కన వాళ్ళు బాగుంటే చూడలేని వాళ్ళు, అలా కొంతమంది, అందరూ కాదు. అంటే కట్నం ఎక్కువ ఇచ్చుంటారు అందుకే చేసుకుంటున్నాడు, చేసుకున్నాక ఎన్ని రోజులు ఉంటాడో అట్లా కొన్ని మాటలు వచ్చాయి. కానీ తెలియని వాళ్ళు ఏదో మాట్లాడతారు, దాన్ని మనం పట్టించుకోకూడదు. అంటే ఒక మనిషి ఫేస్బుక్ లో తగిలి ఇలా మ్యారేజ్ చేసుకుందాం అనగానే మీరు వెంటనే ఓకే చెప్పేశారా? ఓకే చెప్పలేదన్నా, షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అన్ని చేపించి తర్వాత ఓకే. అన్న ఆమె ఎట్లవుతుందంటే ఒక సంవత్సరం పాటు కుక్కలు తిప్పుకున్నాడు నన్ను, కాళ్ళు మొక్కించుకుంది. మేము నా బర్త్డే రోజు మదర్ చనిపోయిన 3 monthsకి నా బర్త్డే వచ్చింది. అప్పటికి ఎవరైనా కొంచెం ఆగురా, నేను కూడా టైం పడుతుంది కదా ఇంట్లో ఒప్పించడానికి అని చెప్పింది. అన్ని రోజులు ప్రపోజ్ చేస్తుంటే నేను ఇక ఆ ఫీల్డ్లో ఏడుస్తున్నా, మదర్ వెళ్ళిపోయింది, నువ్వు కూడా నన్ను పట్టించుకోవా అది ఇది అని చెప్పేసి నా బాధలో ఉంటే, బర్త్డే రోజు ఉండేసి నా దగ్గర అమౌంట్ కూడా లేదు, లాక్డౌన్ టైం అది. ఇక్కడ దాకా వచ్చేంత వరకు, అమలాపురం వచ్చేంత వరకు నువ్వు మనీ పెట్టుకుంటా, మిగతాదంతా నేను చూసుకుంటా అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నువ్వు మనీ లేకుండా లవ్ చేసి మళ్ళీ బర్త్డే తర్వాత తన దగ్గరికి వెళ్ళి తనతో మనీ ఖర్చు చేయించావా? అన్న నేను మనీ కోసం అని వెళ్ళలేదు, మనీ కోసం కాదు, నార్మల్ గా. అంటే అన్న వాళ్ళ మమ్మీ చనిపోయారు, అంటే ఏమంటారు తలకొరివి పెట్టిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, తను పనికి కూడా ఎవరు పెట్టుకునేవారు పిలుచుకోలేదన్నా, కొంచెం బడ్జెట్ లేదు తన దగ్గర. సో వీళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు తిని ఏడుస్తుంటే నేనేమన్నాను, నేను ఎవరిని పిలవాలి ఇప్పుడు అమ్మ అని చెప్పేసి అంటే, నన్ను పిలు, నేను ఉన్నాను కదా నీకు అన్నాను. పిలు అంటే సరిపోదు కదా, చూసుకోవాలి కదా అమ్మలాగా. సో ఇంకా తన దగ్గర డబ్బులు లేవు, అయినా కూడా యాక్సెప్ట్ చేసినట్టే ఉన్నా ఇంకా యాక్సెప్ట్ చెయ్యలేదు. అయితే కలిసిన తర్వాత తన డెసిషన్ మారిపోతుందేమో అనుకున్నాను నేను. అంటే తిను పరిచయం అయిన 3 monthsకి ప్రపోజ్ చేసేసారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఏంటి ఈ పిల్లోడు నాకు ప్రపోజ్ చేస్తున్నాడు, అసలు తెలియక అట్లా మాట్లాడుతున్నాడేమో అని చెప్పి జరిగింది. ఒక 6 months 7 months అట్లా నడిచింది. వద్దు మన ఇద్దరికి సెట్ అవ్వదు అని అట్లా మాట్లాడుతుంటే, ఇంకొకసారి కలిస్తే దీనికి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి రమ్మన్నాను. కానీ మనం అంటే ఇప్పుడు ఇంట్లో చెప్పగానే ఫాదర్ కానీ మొత్తం ఎంక్వైరీ చేస్తాడు కదా, ఎంక్వైరీ అంటే ఇంట్లో వాళ్ళని చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్ ఇంటికని చెప్పి వచ్చి కలిసాను. ఓకే, అంటే కలిసిన తర్వాత నేను డెసిషన్ మారిపోతే ఇంట్లో చెప్తే ప్రాబ్లం కదా. ఇప్పుడు పెళ్లికి నేను చెప్పేది, ఇప్పుడు కలవడం అంతా అయిపోయింది, ఎంక్వైరీ అనేది ఒకరిని ఒక్క మాట మీదనే. అంటే వాళ్ళ నాన్నగారికి అంత నమ్మకం ఉంది, అంకుల్ గారికి. నువ్వు పెద్దగా ఏడు పెంచడం తప్పు. బాగుంది, హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపినట్టు నా మీద పడతారు మీరు. మరి మాటికి ఏర్పిస్తూ ఉన్నాం ఇందాక నుంచి.
అయ్యో నవ్వించాలి బ్రో, ఎస్. ఎందుకన్నా మంచిది. మనిషి ఎప్పుడైనా సరే నవ్విస్తూనే ఉండాలి. నీకు దొరికిన ఛాన్స్ ఏడివేస్తున్నట్టు నవ్విస్తున్నాం అంతే కదా. ఏంటి కానీ ఓకే. స్టార్టింగ్ మ్యారేజ్ అవగానే ఎన్ని రోజులు ఉన్నారు ఊర్లో? ఒక 20 days ఉన్నాం. 1 month లోపే వచ్చేసాం, కేకేడే వచ్చేసాం. అక్కడ రెంట్ హౌస్ తీసుకొని ఎక్కడగా కాకినాడ లోపల ఉండే. తర్వాత అక్కడ వర్క్స్ ఏమి ఉండే దానికి సంబంధించింది. కొంచెం టౌన్ కి వస్తేనన్నా ఏదైనా ఒక షాపింగ్ మాల్స్ లో కానీ ఏదైనా కానీ చదువుకున్నాడు, హిందీ వస్తుంది, ఏదైనా కస్టమర్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు అన్నట్టుగా తీసుకొచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నావు మ్యారేజ్ టైంలో? జాబ్ ఏం లేదు బ్రో, మార్బుల్స్, టైల్స్, అంటే బయట ఎక్కడ వర్క్ లేదు. అమెజాన్ లో ఒక దగ్గర వచ్చింది వర్క్, కాకపోతే అక్కడ ఫుల్ లాక్డౌన్ టైం. మరి ఇంట్లో ఫాదర్ ఇప్పుడు జాబ్ ఏం చేస్తున్నాడు అని ఏం అడగలేదు, అసలు ఏం అడగలేదు. నా దగ్గరకు వచ్చేస్తాడు, నాతో పాటే ఉండిపోతా అన్నాడు అని చెప్పేసి అన్నదాన్ని. అంటే ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాను నాకు మా డాడీ. ఇప్పుడు నార్మల్ గా ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బయట బతకాలన్నా ఫైనాన్షియల్ పరంగా మొత్తం గడవడానికి ఏదైనా జాబ్ చేస్తూ ఉండాలి కదా, మినిమం ఏదైనా జాబ్. ఏం లేకుండా ఆ టైంలో ఎలా మేనేజ్ చేసుకున్నారు? మొత్తం అన్ని డాడీ. పెళ్లి కూడా డాడీనే చేశారు. అన్నవరంలో చేసుకున్నాం. అంటే మేము అక్కడే చేసుకుందామని అనుకున్నాం డాడీ అని చెప్తే సరే అని చెప్పి అక్కడే చేశారు. తిన సైడ్ ఎవరు లేరు, మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ ని తన సైడ్. అప్పటికి ఇంట్లో వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు. చెప్పినా, కాకపోతే ఇలా పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పలేదు. అక్కడ జాబ్ పర్పస్ లేదా బయటకు వస్తున్నారని చెప్పేసి వచ్చి పెళ్లి చేసుకుని 1 month అయిన తర్వాత చెప్పారు. మరి అంత కష్టపడి ప్రేమించేది ఎందుకు వదిలేసుకునేదంటే రోజుకోదు. ఫస్ట్ లో అయితే ఒప్పుకోలేదు వీళ్ళ ఇంట్లో. ఇప్పుడు అంటే 20 days ఇక్కడ కాకినాడ వెళ్ళారు కదా, అక్కడేం తెలిసిందా మ్యారేజ్ చేసుకున్నా? చెప్పాను మీ పేరెంట్స్ చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను. తిట్టారు, కొడతాడే. మళ్ళీ తర్వాత ఒక 1-2 నెలలకి ఫోన్లు వస్తుంటే మెల్లమెల్లగా ఇలా సంగతి అలా సంగతి అన్న ఇంటికి వెళ్ళినా కొడతాడు అనుకున్నా మా డాడీ. కొట్టలేదు. ఏం పని మీద వచ్చినవరా, ఏమైంది, ఏదో జాబ్ అప్లై చేస్తాను అంటే, కాదు లైసెన్స్ అప్లై చేయడానికి వచ్చిన డాడీ, నాది ఇక్కడ ఉంది కదా ఆధార్ కార్డ్ అంటే, సరే వెళ్ళు ఇక్కడనే కదా ఆర్టీఓ ఆఫీస్ అని చెప్పి డాడీ మంచిగా చెప్పి పంపిండి మాట్లాడింది. ఏం అనలే. ఇంకా మా నాన్నమ్మ పిలిచి అడిగింది, చేసుకున్నాం మరి చేసుకున్న ముందన్న మేము గుర్తు రాలేదా, చెప్పాలి కదా అని చెప్పి అన్నారు. అర్థం చేసుకుని కొట్టలేదు. కాకపోతే భయపడ్డా. మా డాడీ అయితే కొంచెం భయం ఉండే, భయం కోపం రెండు. మా మమ్మీ అంటే మొత్తం భయమే ఉండే, కోపం కూడా ఉండే. కానీ ఇక మా మమ్మీ ఉన్నట్టయితే ఎవరు లేరు నా లైఫ్ లో. తర్వాత ఈమెనే. మరి బాగానే చూసుకుంటున్నాడు. ఎప్పుడు నన్ను నవ్వించడానికే కష్టపడుతూ ఉంటాడు, నన్ను హ్యాపీగా ఉంచడానికి. ఏం చెప్తుందా అనుకుని అంటున్నా. ఇంత ఒక్కొక్కసారి నిజం చెప్పాలి, నిజమే చెప్పాను. నిజం చెప్తే దిక్కులు ముక్కలే ఇలాగా చెప్పాలి. ఇట్లా మెల్లగా అంటే సునామీ వచ్చేటప్పుడు కూడా ఎట్లుంటది, ఏం చెప్తుందా అన్నట్టు భయం అవుతుంది నాకైతే ఆ మాటలకి. ఇప్పుడు అంటే కాకినాడలో ఉన్నారు కదా, అక్కడ ఫైనాన్షియల్ గా జాబ్ ఏం చేశారు? స్టార్టింగ్ రైస్ మిల్కి వెళ్ళాను, కొన్నిసార్లు పని ఉండేది వర్షాకాలంలో. ఎంత వచ్చేదా రైస్ మిల్ లోకి వెళ్ళినప్పుడు? రోజుకి ఒక 300-400 అలా నడిచి. ఊరు కదా అన్న అది, మళ్ళీ నడిచేది కదా సరిగ్గా. రూమ్ రెంట్ ఎంత? హౌస్ రూమ్ రెంట్ అంతా 2K ఎంత ఉండే అక్కడ. అప్పటికి వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. రెంట్ కూడా వాళ్ళ డాడీని. కాకినాడలో ఉన్న 3 months డాడీ రూమ్ రెంట్, ఇంకా మేము తినే ఫుడ్, ఇంట్లో సరుకులు అవన్నీ డాడీయే చూసుకున్నారు. ఇక్కడికి వచ్చాక కూడా 2 months వరకు కొంచెం అటు ఇటు ఉంటది కదా అని చెప్పేసి ఆ డబ్బులు కూడా డాడీ ఇచ్చారు. తర్వాత ఇంకా ఈయన ర్యాపిడో అట్లా ఇక్కడ హైదరాబాద్ లో. కాకినాడలో ఎన్ని నెలలు ఉన్నారు? 3 months. వెంటనే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ లో ఎక్కడ స్టార్టింగ్? మాదాపూర్ లో. అంటే కొంచెం భయం ఉండేది మా ఇల్లు అంటే, ఇంటికి వెళ్ళాలంటే, అందుకని చెప్పేసి మాదాపూర్ వచ్చిన్నాం. ఆ తర్వాత ఇప్పుడు అమర్పేట వెళ్ళిపోయాను. ఇక్కడికంటే రాగానే ఇక్కడ రెంట్ల పరంగా ఫైనాన్షియల్ గా ఎక్కువ అవుతుంది. మీరేం జాబ్ కి ట్రై చేయలేదా? చేశానన్నా, కానీ జాబ్ కూడా నా ముఖమే అడ్డొచ్చింది. డిమార్ట్ అట్లా దాంట్లో వెళ్ళాను సేల్స్ గర్ల్స్ గా అని చెప్పేసి. కానీ వాళ్ళు అక్కడ ఏమన్నారంటే కస్టమర్స్ వస్తారు, సారీ కుదరదండి అని చెప్పేశారు. సరే నాకు ఇలాంటి చాలా ఎదురయ్యాయి, అందులో ఇది కూడా ఒకటని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇంకొకటి ఏమో వెజిటేబుల్ ప్యాకింగ్. ఈయన అడిగితే సరే అని చెప్పేసి అన్నారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆయన మమ్మల్ని చూసి ఫోన్ ఎత్తడం మానేశారు. ర్యాపిడో అన్నా, నేను ర్యాపిడో చేస్తుండే ఫస్ట్ వచ్చి హైదరాబాద్ వచ్చిన కొత్తలో.
అక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ దిగాడు కస్టమరు. ఇదేం బాబు మా షాపు, ఎవరైనా సేల్స్ కలిసి ఉంటే చెప్పు అన్నాడు. మా వైఫ్ తీస్తుందండి అని చెప్పాను. ఓకే రేపు తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఫోటో కూడా చూపెట్టినానికి. చూపెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత గంట సేపు 40 నిమిషాలు ఫోన్ చేస్తూనే ఉన్నా, ఎత్తట్లేదు అసలు. అయితే వాళ్ళ పని వాళ్ళు ఉంటారు కదా, అక్క కొంచెం బ్యాలెన్స్ అయిపోయింది అన్లిమిటెడ్, ఒక కాల్ చేసుకొని ఇస్తానని చెప్పి టక్ ఆమె ఫోన్ తీసుకొని నెంబర్స్కొని కొట్టగానే ఎత్తి వీళ్ళ నెంబర్ నుంచి వేసింది, టక్కన ఎత్తి మాట్లాడు వన్స్ ఒక రింగ్కే. నాకు తెలియదు అంటే నాకు అర్థమైపోయింది. ఇంకా అంటే ముందే చూసి పైన వాళ్ళ ఇల్లు చూసాడు, అది చూసింది కూడా నాకు కనిపించింది. అయినంత వరకు నేను కష్టపడతాను మేనేజర్ చేద్దాం అంటే అప్పటికి తనకు నచ్చలేదు. ఏదో ఒకటి చేయాలి పట్టు వదలలేదు. ఇంకా అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చేసే టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నది. యూట్యూబ్ ఛానల్ సరే అన్న. అక్కడ నార్మల్ ఉండే, కొంచెం మెల్లగా గ్రోత్ వస్తుంది. స్టార్టింగ్ అంటే యూట్యూబే స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నాను? యూట్యూబే అంటే యూట్యూబ్లో ఇన్కమ్ వస్తుంది. నేను కొన్ని వీడియోస్ వెతికాను. ఇప్పుడు ఈ నార్మల్ వాళ్ళనుకో డార్క్ స్కిన్, ఆయిల్ స్కిన్ అని టైప్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి వాళ్ళకి, బ్యూటీ పరంగా కానీ సంథింగ్. అయితే ఇలా స్కిన్ అంటే ఒక వీడియో కూడా రాలేదు. అయితే ఇలాంటి వాళ్ళ కోసం వీడియోస్ చేసే వాళ్ళు లేకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఇలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను అలా అని చెప్పి అలా ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఇంకొక రీజన్ ఏంటంటే నా చేతులు ఇలా ఉండడం చూసి నేను ఏ పని చెయ్యలేను అని చాలా మంది అనుకుంటారు. అంటే తినగలుగుతావా నువ్వు అట్లా కానీ నేను స్టిచ్చింగ్ చేస్తాను, మగ్గం వరకు లైట్ గా టచ్ ఉంది, వంట చేసేసుకుంటాను, బట్టలు ఉతుకుతాను, అన్ని చేయగలను. కొట్టాలి అప్పుడప్పుడు కూడా చేయగలను. కానీ ఇవన్నీ ఎలా చూపిస్తాం? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, వాళ్ళు మన దగ్గరికి రాదు. అదే ఒకే వీడియో అందరికి యూట్యూబ్ బాగా చూపిస్తుంది కదా, స్టేటస్ కూడా మహా అయితే 100 మంది చూస్తారు. తర్వాత ఇన్స్టాలో రీల్స్ కూడా స్టార్ట్ చేసి, అంటే జాబ్ ఏమి తర్వాత ఏం ట్రై చేయలేదా? వేరేది ఎక్కడికి వెళ్ళినా అదే ఎదురైంది నాకు. ఇప్పుడు దాకా జాబ్ చేయట్లేదు అయితే ఫైనాన్షియల్ పరంగా అన్న మొత్తం చూసి? పెళ్లి కాక ముందు అయితే స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఓకే. అది ఎక్కువ చేస్తుంటే ఏమైతుందంటే కాళ్ళు వాచిపోతున్నాయి అని చెప్పేసి డాక్టర్ చేయొద్దన్నారు, లేకపోతే బాగానే సంపాదించేదాన్ని. అదే బట్టలు కుట్టు మిషన్, మళ్ళా డిజైనింగ్ చేస్తుంది అన్న, అన్ని వర్క్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే చేస్తే అసలే ఆమెకి హెల్త్ బాగాలేదు. ఈ పరిస్థితిలో ఉండి ఇంకా పని చేస్తే కరెక్టా కాదు కదా, అలా అని చెప్పేసి చాలాసార్లు వద్దని కూడా అంటుంటే. కానీ యూట్యూబ్ పెడతా అన్నప్పుడైతే చేద్దాం, రీల్స్ చేద్దాం, పర్లేదు అని చెప్తాను. యూట్యూబ్లో ఇట్లా నాకులా ఉన్న వాళ్ళకి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను. స్టార్ట్ అయితే చేసేసాను, కానీ తర్వాత అయితే చాలా భయం వేసిందన్న. అసలు నాకేం తెలీదు, వీడియో ఎలా అప్లోడ్ చెయ్యాలో కూడా తెలీదు. దానికి ఎడిటింగ్ ప్రాసెస్ చాలా ఉంటాయి. నేర్చుకున్నాను, చాలా వరకు నేర్చుకున్నాను. ఫేస్ చూపించడానికి భయం వేసేది. కెమెరా, ఆ ఫోన్ ముందు కెమెరా ముందుకెళ్ళడానికి చాలా భయం వేసేది. ఎందుకు భయం వేసేది? మన ఫోన్ వీడియో పెడతాం అంటే అన్నప్పుడు జాబ్ పర్పస్ వెళ్ళాను, ముఖం చూశారు. మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మా ఊర్లో ఒక అబ్బాయి అన్నాడు, ఎవత్తర ఇది దయ్యంలా ఉందన్నాడు. అంతర్వేదం చెప్పేసి దేవుడి గుడి, నరసింహస్వామి గుడికి వెళ్తే నేను అక్కడ తప్పిపోయానంటే మా వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు, నేను అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక పోలీస్ ఆయన కానిస్టేబుల్ని ఇలా మా వాళ్ళు తప్పిపోయారండి అంటే, ముందు పక్కకి వెళ్ళాం, తర్వాత మీ వాళ్ళని కనిపెడదాం అన్నాడు. సో వీళ్ళందరూ మొక్కమే చూసారు. అలాంటిది యూట్యూబ్ లో నేను చేసే పని చూస్తారు. మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ కాకముందు ఇంకా అలా భయం, చాలా భయపడ్డాను. మీరు ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే, ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. నిజంగా ఇప్పుడు ఉండే చాలా మంది బ్రో అన్న చూసుకునేసరికి ఇంట్లో ఏ పని చేయరు, నార్మల్గా పని మనిషిని పెట్టుకుంటారు. కింది పనులు చేస్తుందంటే ఎవరిని అనాలి మనం, దయ్యం మనుషులని అలా అంత కొద్దిగా మాట అన్నోళ్ళే రేపు నీతో సెల్ఫీ దిగుతారు అక్క. ఇదైతే పక్క బ్రో, ఇప్పుడు అదే జరుగుతుంది బ్రో. ఎక్కడ పోయినా కానీ అన్నలు పక్క దోసేస్తారు మనిషి. ఫోటో తీయని ఫోన్ ఇస్తారా మనిషికి? నాకే అక్కర్లేదన్నా, బాగుంటుంది వాళ్ళు. నేను ఏనాడు ఫలితాలు కోరుకోలేదు. అంటే అడగచ్చా ఏమైందంటే అసలు స్టార్టింగ్ ఇది నేనే చేసుకున్నానన్న. ఎందుకు? ఫెయిల్యూర్ 10th స్టార్టింగ్ లో
10th స్టార్టింగ్ లో లో ఫెయిల్యూర్. తను మా మావయ్య అత్త వాళ్ళ కొడుకు. క్లాస్మేట్ కాదు? కాదు కాదు కాదు, నాకన్నా కూడా చాలా ఏజ్ లో చాలా పెద్దోడు. అప్పుడు మీ ఏజ్ 14, 15 కంప్లీట్ అయిపోయింది. ఏజ్ జరిగింది ఇది అసలు గుర్తులేదు. ఎలా అంటే కొన్ని రోజులు ఉంటాయి కదా నా ఊర్లో బావ మరదలు కొంచెం క్లోజ్ గా ఉండడం, తర్వాత తను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం, అట్లా జరుగుతుంది. బానే ఉంది. కొన్ని రోజుల తర్వాతకి ఏమైందంటే తను సరే మొత్తం మాట్లాడడం మానేసి పిలిచినా పలకకుండా అట్లా చేస్తుంటే, ఎందుకు అట్లా అంటే వద్దు నువ్వు నాకు బోర్ కొట్టేసావు అంటే వేరే వాళ్ళు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని చెప్పేసి నాకు తెలిసింది. నేను అడిగితే నీకు అవసరమా, నీకు చెప్పాలా, నువ్వు నాతోనే ఇంత క్లోజ్ గా ఉన్నావు, ఇంకా ఎంత మందితో ఉన్నావు క్లోజ్ గా అట్లా అని చెప్పేసి బాగా సీరియస్ అయిపోయింది. అంటే అది చిన్న మ్యాటరే, అది ఇప్పుడు అంటే ఇది జరిగి ఒక 10 years 9 years అట్లా అవుతుంది. అప్పుడు అంత మైండ్ సెట్ లేదు నాకు, దాన్ని నేను తీసుకోలేకపోయాను. అంటే మా చుట్టాలకి వాళ్ళకి కొంచెం లైట్ గా తెలిసింది. సో తిను వేరే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఇది చాలా పెద్ద తప్పేమో అని అనుకొని వద్దు ఇంకా చచ్చిపోవాలి నేను అని చెప్పేసి కిరోసిన్ వేసుకుని అంటించేసుకున్నాను. నేను నాన్నకు ఒక మాట చెప్పలేదు. అంటే ఇది చాలా పెద్ద తప్పు. నాన్నకి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియకుండా నేను చచ్చిపోతే ఎవరికి తెలియదు అని చెప్పేసి అనుకున్నాను. కానీ బ్రతుకుతాను, ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, లైఫ్ లాంగ్ బాధపడే పరిస్థితి వస్తుంది అని అప్పుడు తెలియలేదు. ఇప్పుడు తెలిసినా ఉపయోగం లేదు. ఒక్క సెకండ్ అది చేసుకునే ముందు నాన్నగారికి చెప్తే ఇంట్లో బావే కాబట్టి, మావయ్య అక్క వాళ్ళ అబ్బాయి మాట్లాడతారు కదా. అసలు ఆ లవ్ చేయడమే పెద్ద తప్పు అనుకున్నాను నేను. మైనర్ అన్న, అంత ఆలోచన లేదు. ఇంకా చుట్టాల పక్కలు కూడా ఇక వాడే నీ మొగుడు, మీరే పెళ్లి అది ఇది అనడం వల్ల అసలు పెంచేసుకుంది రిలేటివ్స్ పరంగా. జరిగిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ జరిగిన తర్వాత అయితే హాస్పిటల్ చుట్టూ తిరగడం, వాళ్ళు ఉండేసి బతకది అమ్మాయి చచ్చిపోతుంది అని చెప్పి. ఎవరు ఆపలేదా జరుగుతున్నప్పుడు? ఇంట్లో లేరన్న, లేరు. అంటించేసుకున్న తర్వాత గట్టిగా అరుస్తుంటే మా పెద్దనాన్న మా అన్నయ్యలు వచ్చి ఆర్పారని చెప్పారు. వాళ్ళు కూడా చేతులు అవి కాలిపోయినాయి అంట. మీకు అసలు ఏం గుర్తులేదు. అంటించేసుకున్న తర్వాత వాటర్ వేసి ఆర్పేశారు. నాకు వేసుకున్న డ్రెస్ దీని కంటికి పెంది అని చెప్పేసి ఇట్లా డ్రెస్ తీద్దామంటే ఆ డ్రెస్ తో కలిపి వచ్చేసింది తోలి. ఇంకా అప్పుడు అది బాగా ఎక్కువ పెయిన్. నాకు ఇట్లా చూస్తున్నాను కానీ అసలు నాకు ఏం తెలీదు. ఆటో ఎక్కి హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళడం వరకే నాకు, అది కూడా మా అమ్మ వాళ్ళు చెప్తే గుర్తుంది. కిరోసిన్ వేసుకుని అగ్గిపుల్లు వేసుకున్నానా, మంట ఇక్కడ వరకు వచ్చేదాకా గుర్తుంది. ఆ తర్వాత తెలీదు. 3 days తర్వాత మళ్ళీ నాకు తెలిసింది, నేను బ్రతికే ఉన్నానని నాకు అర్థమైంది. ఆ కాలిపోయిన నైట్ అమలాపురం స్కిమ్స్ తీసుకెళ్ళి అక్కడ మీరు మార్చాలనుకుంటే వేరే హాస్పిటల్కి ఇప్పుడే మార్చేసుకోండి, రేపు పొద్దునకి బాడీ అంతా ఫుల్ ఉబ్బిపోతుంది అని చెప్పేసి చెప్పారంట. నాకు తెలీదు, డాడీ వాళ్ళు చెప్పారు. హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళిపోమంటారు? ఏం చేయరా అంటే ఇక్కడ డాక్టర్స్? అంటే అది చిన్న హాస్పిటల్, మాకు పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్. అంటే అప్పుడు 10 years బ్యాక్ అంటే అంత అప్డేటెడ్ కాదు కదా అన్న. సో కాకినాడ తీసుకెళ్ళిపో అని చెప్పేసి అంటే వీళ్ళు కాకినాడ తీసుకొచ్చేసారు. కాకినాడ తీసుకొచ్చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి బాడీ ఫుల్ వాచిపోయిందంట. ఒక బెడ్ సరిపోక ఇంకో వేరే బెడ్ అటాచ్ చేశారు. మొత్తం బుల్లు బాడీ, కళ్ళు నాకు అస్సలు మీరు చూసే వాళ్ళకి మొత్తం ఇవి ఇట్లా ఉంటే నాకు చిన్నగా కనిపిస్తుంది. నేను వాళ్ళకి కళ్ళు తెరిచినట్టు కనిపిస్తలేదు, కానీ చూసే వాళ్ళందరూ నాకు కనిపిస్తున్నారు. స్మెల్ అట్లా, బాడీ బర్నింగ్ అయిన బాడీ స్మెల్ వస్తుంది కదా, స్మెల్ అట్లా వచ్చేసేదంట. అయితే ఈ హాస్పిటల్ జాయిన్ చేసిన 3 days కి అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే, ఈ అమ్మాయిని నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా
బాగు చేయలేవు నువ్వు, అంత సర్వం కోల్పోవాల్సి వస్తుంది, అయినా కూడా బ్రతికినా కూడా ఆ అమ్మాయి జీవితాంతకాలం ఏడాల్సిందే అని చెప్పేసి అంటే ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఉంచారంట, ఇంజెక్షన్ అట్లా చేసేస్తారంట, పాయిజనస్ ఇంజెక్షన్ చేసి చంపేస్తారంట. వాళ్ళే డాక్టర్స్ ఇంజెక్షన్ చంపేస్తారు, బ్రతికించాల్సిన డాక్టర్స్. అంటే బతకలేరు, ఆ నరకం భరించలేరు, ఆ నరకం చూడలేక ఉన్న 1% అయినా బతికించే ఛాన్స్ ఉంటుంది కదా మాక్సిమం ఏ క్షణానైనా. ట్రై ఎంత చేసినా గానీ వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు, కానీ తర్వాత వాళ్ళు అనుభవించే బాధ, ఈ బాధ భరించే కంటే చచ్చిపోయినా మేలు అని చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు, అవమానాలు. ఇప్పుడు ఈమె చెప్పింది చూసారా, ఎక్కడికన్నా జాబ్కి వెళ్ళినా గానీ నువ్వు దయ్యంలాగా ఉన్నావు అనడం అని ఒకడు అన్నాడని, మీరు చూస్తే ఇలా ఉన్నారని. ఆ మాటలో ఆమె అంటే అర్థం చేసుకుంది, పోనీలే కుక్కలు మొరుగుతుంటే అని. ఇంకొంతమంది ఉంటారు సెన్సిటివ్, వాళ్ళకి ఏమనిపిస్తుంటది, ఇలా ఉండే కంటే చచ్చిపోయినా బాగుండు, ఎన్నో వస్తుంటాయి. ఇప్పుడు అలా అనుకోకూడదు కదా, అంతే అన్న మనకు ఉందన్న ఆ ధైర్యము, కానీ అందరికి ఉండదు కదన్న. తర్వాత ఏం జరిగింది? అయితే అలా బ్రతకదా అమ్మాయి అని చెప్పేసి డాక్టర్స్ చెప్తే అసలు మా డాడీ ఒప్పుకోలేదు, వద్దు నా కూతుర్ని కుర్చీలో పెట్టన్నా పెంచుకుంటానని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అస్సలు ఇవ్వరంట. అయితే ఇంకా ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చి వాళ్ళు అట్లా చెప్పిన ఒక 2 hours లో బయటికి తీసుకొచ్చేసాడు. బయటకు తీసుకొస్తే ఆ హాస్పిటల్లో 2 days కి 1 lakh కట్టాలని చెప్పారు, ప్రైవేట్ హాస్పిటల్. మా డాడీ చేసేది వేట, 2 days కి 1 lakh కట్టేంత రేంజ్ కాదు, చేపల వేట. మా నాన్నమ్మకి 4 కొడుకులు, 4 కొడుకులకి 2 acres పంచారు పొలం, ఆ 2 ఎకరాలు అమ్మేశారు డాడీ నా కోసం, ఇంకా నన్ను బాగు చేయించారు. 9 months పట్టింది హాస్పిటల్ నుంచి రికవర్ అవడానికి. ఇది బాటిల్ ఉంది కాదు, ఇట్లా పట్టుకోవడానికి వచ్చేది కాదు, ఎంటీ 9 months తర్వాత కూడా 9 months తర్వాత కూడా 8 ఆపరేషన్స్ అయినాయి అన్న. అయితే ఈ లిప్ ఉంది కదా, ఈ లిప్ ఇక్కడ ఇట్లా ఉండిపోయింది, ఇట్లా ఉండిపోతే ముద్ద పెట్టుకున్నా కూడా కింద పడిపోయేది తినడానికి లేక. అప్పుడు ఇంకా ఇట్లా చూడలేకపోతున్నాను అంటే డాక్టర్ని కలిస్తే చాలా రిస్క్ చెప్పేశారు. అంటే కాలిపోయినప్పుడు శ్వాసనాళం చిన్నగా అయిపోయిందని చెప్పారు. అయినా కూడా ఇది ఓపెన్ చేయడం అంటే చాలా రిస్క్ అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర వీడియో కౌన్సిలింగ్ తీసుకుని 5% కూడా లేదు ఛాన్స్ అని చెప్పేసి చెప్తే సరే అని అన్నిటికీ సిద్ధపడి మా డాడీ ఆపరేషన్కి ఒప్పుకున్నారు. అయినా కూడా ఫుల్గా ఒకే టైంలో చేయలేదు. ఈ నెక్కే 2 times చేశారు ఆపరేషన్. నెక్కి 2 times చేశారు, ఇక్కడ దీనికి 2 times చేశారు, దీనికి చేశారు. అంటే నాకు అర్థం కదా, అక్కడ స్కిన్ ఎందుకు చూడడానికి, అంటే సంథింగ్ ఒక స్టోన్స్ లాగా అలా ఉంటుంది. ఇది ఇక్కడ తొడలో స్కిన్ తీసి వేసారు, వేయడానికి ఇలా నార్మల్ స్కిన్ క్రాఫ్టింగ్ నార్మల్ గా వేయడానికి అయితే స్కిన్ సరిపోవట్లేదు. ఎన్ని రోజులు డ్రెస్సింగ్, మెడిసిన్, ఇంకా 24/7 సెలైన్ ఎక్కినా కూడా అస్సలు తగ్గట్లేదు. అయితే ఇంకా స్కిన్ గ్రాఫ్టింగ్ చేశారు. స్కిన్లో త్వరగా కలిసిపోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి, అందుకని ఇలా చేశారు. అలా ఉండిపోయింది. ఇంకా ఇలాగే ఉంటది. టోటల్ ఎంత పర్సెంట్ బాడీ? 72%. 72%. ఎక్కువ ఫేస్ ఇది ఇక్కడ ఎక్కువ, మిగతా దగ్గర అంతా చిన్న చిన్న మచ్చలు అట్లా. ఇప్పుడంటే డాడీ మీకోసం పొలం అమ్మి ఎమ్మెల్యే దగ్గర రికమెండేషన్ చేసి హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి మరి ఇంత చేసినప్పుడు, అంత బాగా చూసుకున్నట్టు చిన్నప్పటి నుంచి అంత ప్రేమ, ఒక్క సెకండ్ ఆలోచించలేదా జస్ట్ నాన్న నా కోసం ఉన్నాడు కదా అని? ఆలోచించలేకపోయానన్నా, భయపడ్డదన్నా. ఎట్లా అంటే అమ్మ డాడీ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు, ఇలాంటి పని చేశాను నేను, ఇది తప్పేమో, డాడీకి నేనేం ముఖం చూపెట్టాలి, డాడీ పరువు ఏమవుతుంది అన్న ఆలోచనలా ఉంది. మీ భావన ఏం చేయలేదు తర్వాత, జరిగిన తర్వాత ఇదంతా
జరిగిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ మార్చేసామని చెప్పారు కదా, వచ్చారు. వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అంటే బతకది అని అనుకున్నాడు, బతకదు కదా అన్నట్టుగా ఒక వాగ్దానం చేసి అట్లా అనుకున్నారు. ఒక 20 days తర్వాత డాక్టర్ చెప్తారు కదా ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అని చెప్పేసి, అట్లా చెప్పిన తర్వాత ఇంక వెళ్ళిపోయారు. ఏమి గొడవలే అయినా ఇంట్లో అదే పంచాయతీ చేశారు, కానీ వాళ్ళకే సపోర్ట్. అంటే డబ్బులు ఉన్న వాళ్ళదే పై జైలుకి ఏం పంపించలేదా? అంత జైలు నాకు అంత ఐడియా లేదన్నా. అంటే ఒక మనిషి నుంచి ఇలా చేసుకుంటే సూసైడ్ కిందే వచ్చిద్దన్నా. కాకపోతే పంచాయతీ తీర్పు కొంచెం ఎక్కువ మా సైడ్. పోలీస్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ ఏమి ఉండదు, గ్రామ పెద్ద ఏం చెప్తుంది. ఇప్పుడు అంకుల్ గారు ఉన్నారు, ఫాదర్, ఒకసారి కాల్ చేయండి. నార్మల్గా ఇంటర్వ్యూ అని చెప్పకుండా నార్మల్గా మాట్లాడండి. అంటే తిన్నావా, అంటే వేటకి వెళ్ళి వస్తారు కదా, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. హలో డాడీ, తిన్నావా? ఎక్కడున్నా డాడీ? నేను పెట్టడానికి వచ్చాను. ఏం లేదు డాడీ, అదే తిన్నావా లేదా అని చెప్పేసి. లేదు డాడీ, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఉన్నాం. ఇంకో యాంకర్ మాట్లాడతారంట నీతో. హలో అన్నా. హలో అండి, ఎలా ఉన్నారన్నా? బాగున్నాయండి. ఇది ఇప్పుడే మీ అమ్మాయిని అల్లుడిని ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు వచ్చారు. బానే చూసుకుంటున్నాడా? ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్? పర్లా చెప్పండి, ఇక్కడ లైవ్ ఇది. బానే చూసుకుంటున్నాడా? మీకు నమ్మకం వచ్చిందా? అవునండి. అంటే ఏ జాబ్ ఏ ఎంక్వైరీ చేయకుండా ఎట్లా ఇచ్చారు అసలు? వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు బతుకాలి ఎలా బతురు, ఒక భర్త అన్నవాడు భార్యని ఎలా పెంచుకోవడం కావనే కదా. వాళ్ళ లైఫ్ అలా చేయకపోతే జీవితం చాలు కదా. వాళ్ళ ఇష్టమే మన ఇష్టం. అంటే ఇలా జరిగినప్పుడు మీరు మార్నింగ్ వేటకి వెళ్ళి ఎప్పటికో వస్తారంట కదా, అప్పుడు దాకా ఇంట్లో బానే ఉండుద్దా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించింది. అంటే మీరు వేటకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కటే ఉండుద్ది కదా? ఎవరో మీ అమ్మాయి. అవును, ఒక్కటే ఉంటది. మా ఫ్యామిలీ ఉంటారు కదా, ఇంకా మా అన్నయ్యలు మా వదిన వాళ్ళు ఉండేవారు. ఓకే. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం రాలేదా మీరు ఇక్కడికి? మళ్ళీ 2 సార్లు వచ్చారండి. 2 సార్లు వచ్చారా? ఏం చెప్తారండి ఇప్పుడు ఇద్దరు అల్లుడు అమ్మాయి గురించి? వాళ్ళ గురించి మనం చెప్పుకోదే లేదు. వాళ్ళు లైఫ్ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటామండి, అంతే. వాళ్ళు ఆనందమే మా ఆనందం. మీరు గట్టిగా అల్లుడికే చెప్పాలి. అల్లుడికే బాగుంది. అంటే మీరు అంత బాగా చూసుకొని ఇచ్చి పంపించారని నమ్మకంగా చూసుకోవాలి కదా. ఎప్పుడు తప్పు చేయను, గ్యారంటీ ఎప్పుడు ఎక్కడ మిస్టేక్ ఉండదు. ఉండుద్ది కదా పాపం, అంత కష్టపడి. మేము ఎవరికి మా డాడీని కూర్చోబెట్టాలి అని అనుకున్నానన్నా, కానీ కుదరట్లేదు. ఫోన్ కాల్ చేయించింది నేనే కదా ఫస్ట్ టైం. అవును, ఫోన్ కాల్ మీరే చేయించినా, కానీ నన్ను వేసుకున్నా. నేను ఎప్పుడు ఎక్కడ తప్పు చేయలేదు. అలాని ఇక్కడ మేము ఎవ్వరికి ఏం అవ్వద్దని చెప్పి మన గురించి మనకు తెలిసినా సరే వాళ్ళ నాన్నగారు అనేవాళ్ళన్నా ఎంతో పెంచి మరియు ఎంక్వైరీ చేయకుండా ఇచ్చారంటే 1-2 సార్లు ఆలోచించాలి. నేను నిలబెట్టుకున్నాను కదా. నువ్వు నిలబెట్టుకున్నావు, ఓకే. అదే ఒక అడగాలి కదా అట్లీస్ట్ అంకుల్ గారిని. హట్టింగ్ ఏం లేదు, ఇవాళ కాకపోయినా రేపైనా సరే తెలియాల్సిందే. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా కాలాల్సిందే కదా. కరెక్ట్. కాలిని ఇప్పుడు కొంచెం కాలిందిగా తర్వాత చెప్తాను. ఇప్పుడు అంటే రీల్స్ స్టార్ట్ చేశారు స్టార్టింగ్ ఇద్దరు. నేను మీషోలో ప్రోడక్ట్ రివ్యూ చేద్దామని అనుకుంటే ఇప్పుడు యూట్యూబ్ అంటే చాలా కొనాలి, కొంటూనే ఉండాలి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. చిన్నగా డైలాగ్స్ చెప్దామని ట్రై చేశాను.
నా ఫేస్ లో అసలు ఎక్స్ప్రెషన్స్ పలికేవి కాదు. దీంతో ట్రై చేస్తే తిన కరెక్ట్ గా బాగానే చెప్పేస్తున్నా టిక్ చేసే అలవాటు మీద. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అవ్వలేదు. ఇంకా 3 months పెట్టలేదు. తర్వాత లైట్ గా చిన్న ఫిష్ ఫ్రై లాంటివి చిన్నగా పెట్టేదాన్ని. తర్వాత ఒక రోజు ఒక వీడియో చేస్తున్నావు, డైలాగ్ చెప్తుంటే తినన్నాడు, నీతో అవ్వదు చిన్న వదిలేసే అన్నాడు. ఒక వీడియో ఒకటి చూసాను కదా మీ ఇద్దరిది, ఇలా పట్టుకొని వెనక నుంచి వచ్చి ఇలా కిస్ చేస్తే డైలాగ్ సాంగ్ ఏదో వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. మీకు త్రిష ఇష్టమా అనుష్క ఇష్టమా అని అయితే మనకెప్పుడు అని చెప్పి అమ్మాయిని లాగి హక్ చేసుకుంటా. ఎవరైనా నీ వల్ల కాదు అంటే నాకు అసలు నచ్చదు. అది షై ఫీలింగ్ ఉండే, రెచ్చగొట్టేటం నేను బాగా. ఇంకా ఇట్లా చెప్పేది నవ్వేది, ఇట్లా చెప్పేది నవ్వేది, నవ్వుతుంటే నాకు కోపం వచ్చేది ఏపా అని చెప్పేసి అనేది. ఇంకా బాగా ఇంకా వాష్రూమ్ లోకి వెళ్ళినా ఇంకా రెడీ అవుతున్న మిర్రర్ లో ఒక సాంగ్ ఊహించుకుని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నేర్చుకున్నాను బాగా. అయితే ఇప్పుడు ఈయన 2 or 3 takes తీసుకుంటారు, నేను అంటే అన్ని కాదు సింగిల్ టేక్. అది ఆ మాట కానీ ఆ కుర్చీ మడత పెట్టి నన్నే కొట్టుకో ఇప్పుడు కదా ఆఫ్ స్క్రీన్ చేస్తున్నా. ఓకే, ఎలాగైనా చేసి చూపించింది కదా రెచ్చగొట్టినందుకేనా నన్ను కాపాడండి ప్రజలు వేసేస్తట్టున్నారు వీళ్ళిద్దరు. అంతే కదా, నార్మల్గా ఉన్నోళ్ళే మాలాంటి వాళ్ళే 1-2 సార్లు 3 టేక్లు, అది మీరు సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారంటే గ్రేట్. ఏమైనా కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా ఇన్స్టాలో చాలా మంది ఎవరి నుంచి అయినా? మంచి కామెంట్స్ వస్తున్నాయి, బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మంచి కామెంట్స్ ఎక్కువ, బ్యాడ్ కామెంట్స్ తక్కువ. ఎవరో ఒకరు వచ్చేసి అంటాడు, ఒక రీల్ చేస్తున్నాం మేము, అది మన ఒక అన్న పెట్టాడు. స్టార్టింగ్ లో ఒక కామెంట్ కి మానేద్దాం అనిపించింది నాకు, ఏంటి చీని మొఖం అని చెప్పేసి పక్కన వామిటింగ్ సింబల్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్, అవి పెట్టాడు. 10 కామెంట్స్ అనుకున్నా సరే ఇది ఒక జాబ్ కింద చేసుకోవచ్చు, తప్పలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్స్టాలో చేస్తున్నారు, యూట్యూబ్ పెట్టుకున్నారు, దాని నుంచి డబ్బులు వస్తున్నారు, ఒక జాబ్ పర్పస్. తప్పే ఉంది వ్యూవర్షిప్ అంటే, అవును కరెక్టే, అవును వ్యూవర్షిప్ కోసం పెడతాం, తప్పే ఉంది దాంట్లో. కానీ చాలా భయపడ్డానన్నా నేను, అంటే ఈ ట్రోలింగ్ పర్పస్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఎవరు మిమ్మల్ని ఫస్ట్ చీకొట్టారు వాళ్ళే తర్వాత మీతో అక్క సెల్ఫీ దిగుతారు. సెల్ఫీ ఆయన ఫోన్ ఇచ్చి సెల్ఫీ మరి తీపిచ్చు. అదే జరుగుతుంది అన్న, మరి గుచ్చి మరి అదే అడుగుతాం, అదే ఏడమైనా సరే. అమ్మాయిలు ఎవరు నీతో దిగట్లేదా? అమ్మాయిలా ముసలి కూడా అడుగుతలేదు నన్ను. ఎవరు అడగట్లేదని బాధగా ఉందా? లేదన్నా, అడిగినా అడగపోయినా బాధ లేదు, తన దిగుతున్నారు కదా చాలు. నేను అట్లా కూడా బాధపడలేదు, నాకే కదా ప్రౌడ్ ఫీలింగ్, అరే మామూలు. కానీ అదే నేను అంతేగాని ఎప్పుడు అనుకోలేదు అట్లా. ఎప్పుడన్నా బాధపడ్డానా చెప్పు, నోరు తెరిచి చెప్పు. ఇంకేదో రాస్తట్టున్నాడు కోర్టుకి వెళ్ళినా కానీ నోరు తెరిచి నేను చెప్పాడు ఇట్ట అట్ట అన్నారు అనుకో, అక్కడ పోయిన తర్వాత ఇంకొక 1 వారం రోజులు రిమైండ్కి ఎత్తారు మళ్ళీ. ఇప్పుడు ఏదైనా మీ ఫేవరెట్ రీల్ ఇప్పుడు దాకా చేసిన రీక్రియేటా చేయాలా? చేయండి, అలానే డైలాగ్ అయినా ఏదైనా ఇద్దరు మాట్లాడుకుంటూ కాన్వర్జేషన్. ఏం చేద్దాం? అది ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టమా అని చెప్పేసి. ఇప్పటికి ఇష్టమే, లవ్ యూ సో మచ్. వేసేసాడు అన్నా, ఇక బాగా ఇచ్చాడు, బాగా చేస్తారు. నాది సింగిల్ టేక్ కాదంట, సింగిల్ టేక్, ఇద్దరిది సింగిల్ టేక్. అక్క కూడా బాగానే చేసింది. నవ్వుతున్నాడు ఇంకా ఇప్పుడు ఎలా ఉంది అంతా యూట్యూబ్ పరంగా కానీ ఇన్స్టా పరంగా? అంతా బాగానే. ఇంకా వీక్లీ రీల్స్ అట్లా డైలీ అప్లోడ్ చేస్తున్నాం. ఇన్స్టాలో ఎక్కువ వస్తున్నట్టు ఉంది కదా? ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ, ఇన్స్టాలో ఎక్కువ, యూట్యూబ్ తక్కువ. యూట్యూబే ఫస్ట్ స్టార్ట్ చేసాం, కానీ ఇన్స్టాలో త్వరగా రీచ్ వచ్చింది. యూట్యూబ్ లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాకా సబ్స్క్రైబర్స్? 5,000 పైన దాటారు. 5,000, 0 నుంచి 5,000 దాకా వచ్చారంటే తప్పులేదు. ఇంకా మోర్ దాన్ సక్సెస్ అవుతారు. ఒకప్పుడు మేము ఒకరిని అడిగేటాను మా ఛానల్ చూడండి, ఇప్పుడు ఈ అట్లే వచ్చేస్తుంది, ఎవరిని అడగాల్సిన అసలు. ఎందుకంటే అంత అభిమానం, ఇంతమంది బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎందుకంటే నాకేం చేయకపోయినా పర్లేదు, తనలాగా తనని చూసి తనకు సపోర్ట్ చేస్తూ తనలాగే ఎవ్వరు కెమెరా వైపు చూసి షై ఫీల్ అవ్వకుండా బయటకు రావాలనేదే నా డ్రీమ్. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, తన ఫేస్ కూడా కలిపిపోయింది సాంసం. అయితే మేము లైవ్ ఇస్తున్నాం, ఆ లైవ్లో ఒక యాడ్ అయ్యింది రిక్వెస్ట్ పెట్టి, ఆమె మాట్లాడుతున్నాం.
కాకపోతే వాళ్ళది ఏదో 3G సర్వీస్ ఏదో ఉండి లేట్గా వచ్చింది. కానీ మాట్లాడింది బాగానే. అమ్మా బాగున్నారా చిన్ని, బాగున్నారా అని చెప్పి మాట్లాడుతుంది. ఒకడు వచ్చేసి ఓకే పెడుతుంటారు ఇక కామెంట్స్ పెడితే అని అని చెప్పి పట్టించుకోలేము మేము అందులో కూడా. కానీ చాలా వరకు అయితే పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటారు, బ్లెస్ చేస్తుంటారు, అప్రిషియేట్ చేస్తుంటారు. చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మీరు ఇంట్లో చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నారు, ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయలేదా మ్యారేజ్ టైంలో కానీ తర్వాత? మ్యారేజ్ ఎవరికైనా చెప్తారు కదా. నేను ఎవరిని పిలవలేదన్న. ఎవరిని? తర్వాత వచ్చారు ఫ్రెండ్స్, మాట్లాడుకున్నాం, కలిసాం, ఇప్పటికీ కలుస్తుంటాను. అంటే ఎవరైనా ఒకరు ఉంటారు కదా. అంటే నా భయం ఏముందంటే ఒకవేళ రేపటి నాడు ఏదైనా సీన్ అయితే నేనన్నా దెబ్బలు తింటా తన కోసం, వదిలిపెట్టాను. వాళ్ళని కూడా ఎందుకు బాధ పెట్టడం తప్పు కదా. అందరు చదువుకున్న వాళ్ళు ఏదైనా ఎందుకు జరుగుద్ది అంటే అలా ఎందుకు అనుకోవడం ఏమో చెప్పలేమన్నా. ఇవాళ రేపు చూస్తున్నాం కదా, లవర్స్ మేజర్స్ అయిన వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు ఫైండ్ అవుట్ చేయడం, మీడియా చెడగొట్టడానికి పేరెంట్స్ అనడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదన్న. ఆ భయంతో నేను చాలా చూసిన వాళ్ళంటివి. చూసిన తర్వాత ఎవ్వరు హెల్ప్ వద్దు, మనమే పోదాం. ఎందుకు చిన్ని మీద నాకు నమ్మకం ఉంది, నా మీద చిన్నికి నమ్మకం ఉంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసో ఇక్కడ జొమాటో చేసుకుంటున్నాం, ఎంత వస్తుంది నార్మల్ జొమాటోలో? వస్తే 24-25 వస్తుంది అన్న. దాంట్లో మళ్ళీ నేను పెట్రోల్ కొట్టించుకోవాలి. లేదన్నా నెలలో 5,500-6,000 పెట్రోల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకా అదొకటి ఇదొకటి చేస్తూ ఇంటర్నెట్ కట్టుకోవాలి, ఇట్లా సామాన్ల వరకు చేసుకుంటాం. ఇక మిగతా ఖర్చులు అంటే తనకు వాళ్ళ డాడీ ఇస్తుంటాడు. నాకేమైనా మిగిలితే ఓవర్ టైం చేసినప్పుడు ఇన్సెంటివ్ వస్తుంది కదా, అవి అలా అడ్జస్ట్ చేసుకుంటుంటాం. ఇక మేము మీ రిలేటివ్స్ అందరూ మీ ఫ్యామిలీ అంతా బాగానే ఉంటున్నారు? మా చెల్లెలు బావ బాగానే ఉంటారు. వీళ్ళ బావ వస్తుంటారు, కలిసారన్నా. ఇంకా వీళ్ళు ఇంటికి నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు, మాట్లాడింది కూడా లేదు. లేదు. ఎందుకు ఇప్పటిదాకా 3 years అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మా వాళ్ళు నన్ను ఏమన్నా అన్నా కానీ ఒక మాట ఒక అర్థం ఉంటుంది, తను ఏమన్నా అన్న అర్థం ఉంటుంది. బయట వచ్చేసి వీళ్ళ ఇదా అది అన్నారు అనుకోని నాకు దొరకడే. ఇంకా మాట్లాడాను నేను బయట ఎవ్వడన్నా నేను అస్సలు ఉరుకోను. ఏంటంటే వాళ్ళు ఎవరో ఫేస్ గురించి అన్నా కానీ నాకు కోపమే వస్తుంటుంది. సో నేను తీసుకెళ్ళదలుచుకోలేదు. అంత అయిపోయి వాళ్ళంతలా వాళ్ళే నన్ను పిలిచిన రోజు తీసుకెళ్తా. అంటే ఇప్పుడు తనకైనా ఉండదు కదా, అత్త మామలతో మామ వదినతో మాట్లాడాలి, అన్నయ్యతో మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అట్లీస్ట్ ఒకటి హ్యాపీనెస్ ఏదో ఫీలింగ్ అని ఉంటుంది. ఆ ఫీల్ ఒకసారి తీరింది. మా చెల్లెలు వచ్చింది తీసుకొని ఇంటికి, బాగా కలిసిపోయారు. ఇప్పటికీ మాట్లాడుకుంటారు ఫోన్లో బాగానే, అదొకతే హ్యాపీ. ఇంకా మా ఫ్యామిలీ అందరు కలవాలి, అందరు రావాలి, అందరు మేము జాయిన్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను ఇప్పటికి. మన మా ఇంటర్వ్యూ కూడా చూసిరంట, చూసి కూడా అవునా అలా అయిందా. ఇక మా బావ వాళ్ళ అనే వాళ్ళ అందరు చుట్టాలు చూసి కూడా బా మంచి పని చేశాడు అబ్బాయి, బాగా చూసుకుంటున్నాడు, మీ అన్న చాలా మంచోడని మా చెల్లెళ్ళు అంటున్నారండి. మీ వదిన కూడా చాలా మంచిది, బాగా మాట్లాడుతుంది. అలా ఉంటే మాకు కూడా సంతోషమే. ఇప్పుడు వేరే వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్. మీ లైఫ్లో బాగా ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తావు? మా అక్క. మీ అక్క ఎందుకు అంటే తను నన్ను బాగా అర్థం చేసుకుంటారు. ఇంత సైలెంట్ కనబడుతున్నాను కానీ కోపం ఎక్కువ. ఇంకా అరిసిన తిట్టిన అంటే ఇంకా మా డాడీ తర్వాత తిని రాకముందు అయితే తను అర్థం చేసుకుంటది నన్ను. మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, తనకే చెప్పాలి థ్యాంక్స్. నెక్స్ట్ అయితే తినకే చెప్పాలి. ఎందుకు? లేకపోతే నా ఫ్రెండ్కి చెప్పాలి, ఎందుకంటే తను వచ్చి గొడవలోకి పిలుచుకొచ్చాడు కాబట్టి ఆ ఫ్రెండ్కి చెప్పాలి. తర్వాత చెప్పాలంటే వీళ్ళ ఎక్స్కి చెప్పాలి. ఫస్ట్ వేసింది తనే కదా. నేను ఎక్కడో లాగుదాం ఏదో మర్చిపోయాను కదా, కరెక్ట్గా గుర్తు చేసింది. బ్రేకప్ అసలు తెగిపోయిన గాలిపటాన్ని ముడేయాలని చెప్పి ఆ పిల్ల పోస్ట్ వేసింది. అది మీకు బాగా కనెక్ట్. జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టు. ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్, 4-5 సీరియల్, 3 సినిమాలు, అన్ని రొమాంటిక్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది షూటింగ్ లో. అవన్నీ మనం ఏం చేసింది లేదు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, ఇంకేంటి చింతకాయ పులిహోర అట్లా అన్న. ఇప్పుడు ఎవరు కలిసినా గానీ ఫ్రెండ్లీగా మనం మాట్లాడుతాం. అవతల వాళ్ళు కూడా అలా ఎక్స్పెక్ట్ చేయరు, అబ్బా బాబా మాట్లాడుతున్నా నాకు నచ్చాడు. కొందరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. అలా కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాన్నగారికి ఏం చెప్తా, ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలో కూర్చోబెడదాం అనుకున్నారు కానీ ఫోన్ కాల్ అయితే చేయించా. నా ప్రయత్నం నేను చేశా. నాకు మళ్ళీ అవకాశం వస్తే
టైం ఇలా తిరిగి వెనక్కి వెళ్తే ఎలాంటివి చెయ్యకుండా మా డాడీని హ్యాపీగా చూసుకోవాలి. నాకు ఇంకొక జన్మ అంటూ ఉంటే మా నాన్నకి నేను అమ్మగా పుట్టాలి. ఇది పిల్లలు తల్లిదండ్రుల పట్ల తీర్చుకునే రుణం అంటే ఇలా ఉండాలి. మీరు ఇంకా ముందుకి లైఫ్ లాంగ్ మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్లో కూడా మీరు మంచిగా మానిటైజ్ అయ్యి మంచిగా ఇన్కమ్ రావాలని బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగేష్ బ్రో. బ్రో థ్యాంక్ యూ, నీకే చెప్తున్నా. మీరు ఒకటైనా నాకెందుకులే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అసలు పిలిచినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ సుమన్ టీవీలో పవన్ అన్న చూడు ఏందో అడిగారు కదా ఇందాక, నా గురించి ఏం తెలుసు అన్నా కానీ అవతల నుంచి ర్యాష్ రిప్లై వచ్చినా కానీ ఒక చిన్న స్మైల్, మీది మాదొక సీక్వెల్ స్మైల్ ఉంది. కాదు మేడం, అలా కాదు మేడం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మరి మెల్ల మాట్లాడి మళ్ళీ దారికి తీసుకొచ్చి కూల్ చేసి మాట్లాడతాం. అది ఇంటర్వ్యూ అయినా సరే ఏదైనా సరే. దట్స్ ఏ అప్రిషియేట్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నాకు కూడా అట్లీస్ట్ ఎవరైనా రికగ్నైజ్ చేస్తున్నారు అనుకున్నా. థ్యాంక్ యూ, నన్ను రికగ్నైజ్ చేస్తున్నందుకు అప్రిషియేషన్. నేను వద్దు తర్వాత అలాంటి మనిషిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఏమైనా చెప్తారా మా ప్రేక్షకులు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ పవన్ అన్న ముందోలాగా ఉంటాడు, దగ్గర కోసం ఫుల్ నవ్విస్తుంటాడు, బాగా చూసుకోండి. సీరియస్ అయితే అస్సలు పర్సన్ కాదు, కాకపోతే చాలా మంచి ఫ్రెండ్లీ పర్సన్. ఇలాంటి యాంకర్ని నేను చూడాలనుకుంటున్నా. ఫస్ట్ టైం మేము చూసి ఐఎమ్ సో హ్యాపీ. ఈ మాట చెప్పినందుకు నేను సో హ్యాపీ. ఇప్పుడు పార్టీ ఇవ్వకపోతే నేను హ్యాపీ. అక్క అంటే నేనేం అనుకోలేదు. ప్రమోట్ చేసుకుంటున్నా, చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా. అట్లీస్ట్ ఇట్లాంటి చేస్తూ ఉన్నారు కదా, ఏదైనా చెప్తారా? యూట్యూబ్ లో సుమన్ టీవీ ఇంటర్వ్యూస్ చూసి సుమన్ టీవీ అని చెప్పేసి ఇలా ఉండేది. అయితే అలాంటి సుమన్ టీవీకి నేను వచ్చి నా ఇంటర్వ్యూ మీరు తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ. అండ్ ఒక ఇంటర్వ్యూలో మా డాడీని కూర్చోబెట్టాలన్న కోరిక తీరకపోయినా ఇంటర్వ్యూలో మాట్లాడించినందుకు ఈ సుమన్ టీవీ వల్ల అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.